వెల్కమ్ టు ఆర్కే టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి ఉత్సవాలు మాత్రం ఘనంగా జరుపుతున్నారు గిరిజన వాసులు అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా, సో వారి ఎత్తున వాళ్ళు ఆటపాటలతోని డప్పు మూతలతోని ఆటపాటల మధ్యలో కూడా సేవాలాల్ ఉత్సవాలు జరపడానికి వాళ్ళు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఆ సంబంధించిన గిరిజన నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్లానా, నమస్తే. చెప్పండి, ఎట్లా ఉత్సవాలు ఈరోజు ఏ విధంగా జరుగుతున్నాయి? బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ భవన్లో అతి ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు తారక రామారావు గారు విచ్చేస్తున్నారు. మా మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో మొత్తం బంజారా నాయకులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇలా సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ మా ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ గారిని కొలుసుకుంటూ ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున భోగబండారో కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు ముఖ్యంగా బంజారా జాతి పెద్దలు తరలి వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా జాతి ఐక్యత కోసం పోరాటం చేసిన సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్ నగరంలో సేవాలాల్ మహారాజ్ నడి ఆడిన బంజారా హిల్స్లోనే బంజారా భవనం, సేవాలాల్ బంజారా భవనాన్ని కట్టి, అట్లాగే కొమ్రం భీమ్ ఆదివాసీ భవనాన్ని కట్టి ఇలా కేసీఆర్ గారు బంజారా జాతికి అంకితం చేయడం జరిగింది. ఒక గొప్ప సంఘ సంస్కర్త, జ్ఞాన్ కరో ధ్యాన్ కరో ధరం కరో అనే ఒక నినాదంతో భారతదేశ వ్యాప్తంగా పర్యటించి బంజారా చెల్లా చెదురుగా ఉన్న వారి అలా వలసలుగా పోతున్న లదనీయం ఉండే బంజారా జాతిని ఐకమత్యంగా నడిపిన ఏకైక మా జాతి యొక్క గురువు సేవాలాల్ మహారాజ్. కాబట్టి ఆయనని వాళ్ళ దేవుడిగా ఇలా భారతదేశ వ్యాప్తంగా కొలుచుకుంటున్నాం. ప్రతి తండాలో కూడా ఇలా భోగబండారో కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో బంజారా జాతి బిడ్డలు ఎంత పేదవాళ్ళైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మానవాయితీగా వస్తున్న సాంప్రదాయం. రైట్. ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. మరి బంజారాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో? కేసీఆర్ గారు మా తండలో మా రాజ్యం అనే ఒక నినాదాన్ని బంజారా జాతి కోరితే 500 జనాభా కలిగిన ప్రతి తండాన్ని గ్రామ పంచాయతీ చేసి ఇలా జాతిని ఇలా ఆయన స్వయం పరిపాలనకు అవకాశం ఇచ్చిండు. 6% ఉన్న రిజర్వేషన్ని 10% చేయడం జరిగింది. ఇలా బంజారా జాతులు అందరికీ పోడు భూములు ఇవ్వటం జరిగింది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అంతేకాదు 2 పర్యాయాలు కేసీఆర్ గారి హయాంలో చందులాల్ గారు, సత్యవతి రాథోడ్ గారు మా బంజారా జాతి నుంచి మంత్రివర్గంలో స్థానం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీని మొత్తం బంజారా జాతి ఓట్లేసి గెలిపిస్తే ఇలా బంజారా జాతిని అవమానించే విధంగా ఒక్క మంత్రివర్గంలో కూడా బంజారా జాతి బిడ్డలు లేకుండా జాతిని అణగదొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్. ఇక్కడ మరి పోడు భూములకు పట్టలు కూడా అధికారంలోకి వచ్చిన మరి కొన్ని రోజులలోనే గిరిజనులకు కావచ్చు, బంజారాలకు కావచ్చు అందరికీ పోడు భూముల పట్టలు ఇచ్చేస్తాము అని చెప్పిన ఈ రాష్ట్ర సర్కార్ మరి ఇప్పటి వరకు ఎంతవరకు అమలు చేసిందని, ఎంతమందికి పట్టలు చేయడం జరిగింది రాష్ట్రంలో? అన్ని వర్గాలకు ఎట్లా మోసం చేసిందో బంజారా జాతిని కూడా ఓటమి మోసం చేసి నిరుద్యోగ యువకులతోని పెద్ద ఎత్తున ఓట్లు వేసుకొని మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్ని చేసినా కూడా ఏ ఒక్కడి కూడా నెరవేర్చలేదు. బంజారా జాతి ఇలా నిరాశ నిస్పృహతో ఉన్నది. తప్పకుండా సేవాలాల్ మహారాజ్ అడుగుజాడలు నడవటం కోసం కేసీఆర్ గారు ఏదైతే బంజారా జాతిని స్వర్ణయుగంగా చేసిండో దానికే మళ్ళీ ప్రజలు ఇలా తలుచుకుంటున్నారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ గిరిజనులకు, బంజారులకు ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా ఇక్కడ రాష్ట్ర సర్కార్ అమలు చేయలేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ దేవన్ రెడ్డికి సర్కారు ఉంది సార్, కానీ మాకు ఏం పని చేస్తలేడు సారు, ఏం పని చేస్తలేడు సారు. అయితే ఏం చేస్తున్నాడు, మాకు రైతులం సార్ మేము, మాకు యూరియా బస్తాలు టైంకి వస్తలేవు, రైతు బంధు టైంకి పడతలేవు. కాకపోతే ఏదో పెంచుతా ఇదో పిస్తా అని 6, 7 గ్యారెంటీలు ఇచ్చిండు సార్. మరి ఏదొక్కటి మంచిలే సారు. కేసీఆర్ ఉన్నాక మరి మేము రైతు రైతు చేసిండు, కానీ ఏం చేసినా తొక్కుతుండు పడబెట్టి, అంతకు తప్ప మాకు ఏం లేదు సారు. మంచిగా చేస్తలేడు, పింఛన్ ఇస్తా అంటుండు, పింఛన్ వేస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు, అది స్త్రీలకు మరి పెళ్లిలకు పైసలు అవి కేసీఆర్ ఇచ్చిన 1,60,000 అవి ఇస్తలేడు.
కాకపోతే రైతు బంధువు కూడా 2 ఎగతెంగిండు సారు. ఈ రకంగా ఎదురు సారు. ముఖ్యమంత్రికి ఇది ధర్మం కాదు, మంచిగా జరపాలని నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మంచిగా జరిపితేనే మీరు ఒక భగవంతులు లేకుంటామని మేము అనుకుంటున్నాం సారు. జై తెలంగాణ, జై కేసీఆర్.